ఆ వ్యక్తి ఎందుకు జయము పొందడు అని చెప్పి వారు ఈ విధంగా ఇక్కడ ఈ ప్రస్తావనలో చూసినట్టు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూసినట్టయితే మన వాక్యాంశం ఏంటంటే నీకు జయము కలుగుచున్నదా లేక అపజయము కలుగుచున్నదా? నీవు జయము పొందుతున్నావా, అపజయము పొందుతున్నావా? మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా చూస్తే జయం పొందే వ్యక్తులు ఉంటారు, విజయాలు పొందుతారు. చూసినట్టయితే ఈ గజనీ మొహమ్మద్ అనే ఒక వ్యక్తి చూసినట్టు హిస్టరీలో చూస్తే ఆ వ్యక్తి 17 సార్లు దండయాత్ర చేశాడట. యుద్ధానికి వెళ్ళి 17 సార్లు కూడా ఓడిపోయాడంట. ఓడిపోయి 18 సార్లు గెలిచాడంట ఆ వ్యక్తి. అన్ని సార్లు ఓటమి పాలవుతున్నా కూడా చూసినట్టయితే అతను ఇంకా జయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఒక రోజు అతనికి జయం వచ్చింది. మనం చూసినట్టయితే ఇక్కడ కూడా చూస్తే ఓటమి కలుగుతుంటది. మళ్ళా చూసినట్టయితే ఏ కలుగుతుంది? దేవుడు జయాన్ని కూడా దేవుడు కలిగిస్తాడు. అయితే ఈ సందర్భంలో చూసినట్టయితే నీకు జయము కలుగుతా ఉందా, అపజయము కలుగుతా ఉందా? అయితే మనం ఏం చేస్తే మనం జయాన్ని పొందగలుగుతాం, ఏం చేస్తే అపజయాన్ని మనము చూసినట్టయితే అపజయం రాకుండా జయం మార్గంలో మనం నడుస్తాం. మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలుగా మనం ఏం చేస్తే మనం విజయాన్ని పొందగలుగుతాం? ప్రతి ఒక్కరు కూడా విజయం కావాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా పరిబంధులు పరిగెత్తేవాడు నాకు విజయం కావాలనుకుంటాడు. క్రికెట్ పోటీలు ఆడేవాడు కూడా నాకు విజయం కావాలనుకుంటాడు. చూసినట్టయితే ఇంకా ప్రతి విషయంలో కూడా విజయం కావాలనుకుంటారు. ఒక ఆమె ముసలామె 90 సంవత్సరాలు ఏముంది వచ్చిన ఆమెకి చూసినట్టయితే యవనస్తులతో పాటు రన్నింగ్ రేస్ లో పాల్గొంటుంది. ఆమె రన్నింగ్ రేస్ లో పాల్గొని చూసిన 90 సంవత్సరాల ఆమె ఆ రన్నింగ్ రేస్ లో గెలిచింది. అంతకుముందు ఎన్నెన్నో పథకాలు పొందిందండి. ఇప్పుడు కూడా 90 సంవత్సరాల వయసులో కూడా ఆమె విజయాన్ని పొందింది. హల్లెలూయా. ఎందుకు ఆమె విజయాన్ని పొందింది? ఎందుకు ఆ యవనస్తులే కదా పరిగెత్తగలుగుతారు, వారు ఓడిపోయినారు. ఈమె గెలవడానికి గల కారణం ఏమిటి? 90 సంవత్సరాలు నడవలేస్తాడా? నడవలేడు. కూర్చోలేడు, నడవలేడు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చేసరికి మనుషులు కూర్చోలేరు, నిలబడలేని పరిస్థితి. చూసిన అలాంటి పరిస్థితిలో 90 సంవత్సరాల వయసులో కూడా చూసిన యవనస్తులు కన్నా పిల్లల కన్నా స్పీడ్గా పరిగెత్తుతుంది. ఎందుకు అంటే ఆమె సాధన చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ఆమె ఒక గురి కలిగి ఉంది.